ఆయనకి క్యాన్సర్ అనేది సెకండ్ స్టేజ్లో ఉంటుందండి. దానికోసం ఆయన చాలా డబ్బులు అయితే ఖర్చు పెట్టాలన్నమాట. వాళ్ళ దగ్గర అయితే అన్ని డబ్బులు లేవు. వాళ్ళ ఆవిడ వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు అడిగితే వాళ్ళైతే ఇస్తారు. కానీ ఆవిడకి అది ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళతో మాట్లాడడం మానేశారు. వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయలేదనేసి. దాని గురించి ఈవిడ వాళ్ళు అడిగితే వాళ్ళు దెప్పి పొడుస్తారేమో అని అనుమానంతో ఆవిడైతే వాళ్ళని అడగదన్నమాట. నిజానికి వాళ్ళు నిజంగానే దెప్పి పొడుస్తారండి. ఎందుకంటే మాకు అమ్మాయిని ఇచ్చి చేయమంటే చేయలేదు, నువ్వు అలాగే వెళ్ళిపోయావు అనేసి అంటారనేసి. పాపం ఆవిడ ఏం చేయలేక నిస్సహాయ స్థితిలో వాళ్ళ ఇంట్లో కూర్చుని బోర్మని ఏడుస్తూనే ఉంటుంది. నా భర్తను ఎలా కాపాడుకోవాలని చేసేదేమీ లేక వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి బోర్మని ఏడ్చేస్తుంది అనమాట. నాకు ప్రతిభిక్ష పెట్టండి అమ్మ, మీరే ఇంకా నాకు అన్నీ అని చెప్పేసి ఏడిస్తే వాళ్ళ పెద్దమ్మాయి పాపం చాలా బాధపడి నాన్న ఎలాగైనా బ్రతికించుకుందామమ్మ, నువ్వేం బాధపడకని. అమ్మాయి అయితే చాలా కష్టపడుతుంది. ఇంకా రెండో అమ్మాయి అయితే వేల మీద పడే తింటుంది కదా, భర్త వదిలేశాడు కాబట్టి. నా దగ్గర ఎక్కడ ఉన్నాయమ్మా అనేసి పాపం ఆ అమ్మాయి కూడా బాధపడుతుంది. ఇంకా అబ్బాయి అయితే ఇప్పటి వరకు జులాగే ఖర్చు చేస్తాడు, డబ్బులు అయితే వాడి దగ్గర ఏమీ లేవు. ఇంకా వాడేం చేస్తాడు అసలు, వాళ్ళ నాన్నగారు ఎలా బ్రతుకుతారని తెలుసుకోవాలనుకుంటే పాఠశాల కోసం